అంతా అనుకున్నట్టే అయింది. గాదే సాయికృష్ణది లాకప్ డెత్ అని తేలింది. కృష్ణలంక పిఎస్లో సిఐ నాగరాజు కస్టోడియల్ టార్చర్తో డెత్ అయినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ఏపీ పోలీసులు పేర్కొన్నారు. సిఐ నాగరాజు మీద బాధితుడు తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ సిఐ నాగరాజుని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసింది. ఆ సందర్భంగా ప్రస్తావించిన రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక అంశాలని ప్రస్తావించింది. కస్టోడియల్ టార్చర్లో గాదే సాయికృష్ణ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఆ తర్వాత శవాన్ని మాయం చేసేశారని, ఇప్పటి వరకు దాని తాలూకా ఆధారాలు దొరకలేదని, దానికి సంబంధించినటువంటి విచారణ సాగిస్తున్నామని సిట్ వెల్లడించింది. ఇదే సమయంలో ఆ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ మే 1 నుంచి జూన్ 1 వరకు మధ్యలో మొత్తం మాయం చేశారన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అంటే ఇలాంటి రిమాండ్ రిపోర్ట్ ద్వారా కేవలం నాగరాజు ఒక్కరినే ఇరికించి చేతులు దులుపుకుందాం అనే ప్రయత్నంలో ప్రభుత్వం చాలా పెద్ద తప్పిదానికి పాల్పడినట్టుగా భావించాల్సి ఉంటుంది. నిజంగానే కస్టోడియల్ టార్చర్ జరుగుంటే లాకప్ డెత్ అని నిర్ధారించినటువంటి విషయం మీదే ఆధారాలు సేకరించినట్టుగా సిట్ చెప్తున్నటువంటి మాటలే వాస్తవమైతే మరి కస్టోడియల్ టార్చర్ కేవలం నాగరాజు ఒక్కరే చేశారా? నాగరాజు ఒక్కరే ఆ లాకప్ డెత్కి కారకుడైతే మరి అదే పోలీస్ స్టేషన్లో మిగిలిన సిబ్బంది అంతా ఏం చేస్తున్నట్టు? ఇంకా ఎవరెవరి పాత్ర ఉన్నట్టు? నిజంగానే లాకప్ డెత్లో సాయికృష్ణ ప్రాణం కోల్పోతే మరి ఆ తర్వాత శవాన్ని ఎలా మాయం చేసినట్టు? శవాన్ని మాయం చేయడానికి ఎవరెవరు సహకరించినట్టు? శవాన్ని మాయం చేయడమే కాకుండా ఆ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అంతా పూర్తిగా మాయం చేస్తే దానికి ఎవరెవరు బాధ్యత అన్నట్టు? ఆ పోలీస్ స్టేషన్లోనే మొత్తం సీసీ ఫుటేజ్ మాయమైతే ఇంకెవరెవరి పాత్ర ఉన్నట్టు? ఇది కూడా తేల్చాల్సి ఉంటుంది కదా. అంటే ఈ కేసులో ఇంకా చాలామంది పాత్ర ఉన్నట్టుగా తాజా రిమాండ్ రిపోర్ట్ తెల్లం చేస్తోంది కదా. అంటే ఈ ప్రభుత్వం కేవలం నాగరాజుని మాత్రమే బదనాం చేసి, నాగరాజు మాత్రమే ఈ విషయాన్ని పరిమితం చేసి కేసుని అంతటికే సరిపెట్టాలని ఆలోచిస్తుంటే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలు మాత్రం అనేక ప్రశ్నలకి ఆస్కారం ఇస్తాయి. ఏకంగా ఏపీ హైకోర్టునే తప్పుదారి పట్టించేలా తాము అసలు సాయికృష్ణని అదుపులోకే తీసుకోలేదన్నట్టుగా చెప్పినటువంటి మాటల ద్వారా ఆఖరికి అడ్వకేట్ జనరల్ నుంచి పోలీస్ ఉన్నతాధికారుల వరకు అందరి పాత్ర మీద ఇక్కడ ప్రశ్నలు ఉదయించక మానవు. ఒక సిఐ తన పరిధిలో అసలు అలాంటి నిందితుడే లేదని చెబితే మరి ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్టు? ఉన్నతాధికారులు ఎంత మేరకు విచారించినట్టు? విచారించి అడ్వకేట్ జనరల్కి ఆ సమాచారాన్ని అందించినట్టు? అడ్వకేట్ జనరల్ పోలీసుల తరపున ఆ విషయాన్ని హైకోర్టులో ప్రస్తావించినట్టు? ఇలాంటి అనేక అంశాలు కూడా ముందుకొచ్చేదానికి ఈ రిమాండ్ రిపోర్ట్ ఆస్కారం ఇస్తోంది. అంటే చాలా పెద్ద స్థాయిలో అనేక మంది ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు కూడా, ఇంకా ప్రభుత్వ పెద్దలకు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం ముందే ఉన్నట్టుగా ఈ ఎపిసోడ్ అన్నిటిని బట్టి ఎవరికైనా మరింత అనుమానాలు బలపడక మానవు. ఇప్పటికే దీని మీద జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా సూటిగా ఆరోపించారు. సిపి, డీజీపీ సహా అందరినీ ఈ మర్డర్ కేసులో నిందితులుగా పేర్కొనాలని డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం కేవలం సిఐకి మాత్రమే సరిపెట్టింది. కానీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాల ప్రకారంగా హైకోర్టునే పక్కదారి పట్టించారంటే మొత్తం అన్ని స్థాయిల అధికారులు, సిఐ తర్వాత ఏసీపీ, తర్వాత సిపి, ఆ తర్వాత డీజీపీ అందరికీ ఈ కేసుకు సంబంధించినటువంటి సమాచారం ఉన్న తర్వాతే జూన్ 15వ తారీఖున హైకోర్టు ముందు చెప్పినటువంటి మాట పూర్తిగా అవాస్తవం అని ఇప్పుడు తేటతెల్లమవుతోంది. దీన్ని బట్టి ఈ కేసు చాలా దూరం వెళ్లేలా కనిపిస్తోంది. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాల ద్వారానే సీసీ ఫుటేజ్ మాయం చేయడం దగ్గర నుంచి, శవానికి సంబంధించి ఇప్పటికీ ఆనవాళ్లే లేకుండా చేసినటువంటి విషయం దగ్గర నుంచి, మొత్తం లాకప్ డెత్ చేసి మే 6వ తారీఖు నుంచి జూన్ 1 వరకు కృష్ణలంక పిఎస్కి సంబంధించిన మొత్తం సమాచారం మాయం చేసిన అంశం వరకు అనేక ప్రశ్నలైతే ఉత్పన్నం కాక మానవు. ఈ ప్రభుత్వం మీద మరిన్ని సందేహాలు కలగక మానవు. ఆ ఏకంగా జూన్ 1వ తారీఖు వరకు సీసీ ఫుటేజ్ మాయమైతే జూన్ 15వ తారీఖున హైకోర్టుకి చెప్పిందే అవాస్తవం అనుకుంటే, జూన్ 22వ తారీఖున కూడా సీఎం ఈ కేసులో సాయికృష్ణ అదృశ్యమయ్యారు అంటూ
పేర్కొన్న విషయంలో కూడా ఏ మాత్రం వాస్తవం లేదని, ముఖ్యమంత్రి స్థాయి వరకు చెప్పిన మాటల్లో కూడా ఏ విధంగానూ స్పష్టత లేదని తెల్లమవుతోంది. మొత్తంగా ప్రభుత్వమే ఈ ఉదంతంలో జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన దానికి తగ్గట్టుగా చాలా పెద్ద స్థాయిలో తంతు నడిపిందా అనేటువంటి అనుమానాల్ని రిమాండ్ రిపోర్ట్ రేకెత్తిస్తోంది. మొత్తంగా ఈ కేసు చాలా దూరం వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా అనేక మంది మెడకు చుట్టుకోవడం అనివార్యంగా మారుతోంది. కేవలం సిఐ నాగరాజుతో కేసును సరిపెట్టేద్దాం, సీసీ ఫుటేజ్ మాయం చేసి ఆధారాలు లేవని సరిపెట్టేద్దాం అనే దిశలో పావులు కదుపుతుంటే కేసు మాత్రం తవ్వే కొద్దీ చాలా విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి రీతిన ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ సంచలన కేసు చాలా దుమారం రేపడం అనివార్యమని మనం ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది.